ఓకే. నమస్తే అన్న అందరికి. ఇక్కడ చూడండి మనకొచ్చేసి రైతు వేరే రెఫరెన్స్‌తో వచ్చేసి తీసుకుంటున్నారు పాలు పెరుగుతున్నాయనేసని. మామూలుగా లోకల్‌లో ఇచ్చాము. సో, లోకల్ పర్సనే ఇక్కడ ఉండేవాళ్ళు. సో, మాకు కావాలన్నారు పాలు పెరుగుతున్నాయని వాళ్ళకైతే ఇచ్చామనమాట. సో, వాళ్ళేదో ఎట్లా డెమో చూపియండి అన్న ఎట్లా వాడాలా అనేసి అన్నారు. దానికోసమనైతే వచ్చాము. సో, అన్నకేదో డౌట్స్ ఉన్నాయంటే క్లియర్ చేస్తాం ఒకసారి చూడండి. అన్న ఏమన్నా ప్రాబ్లమ్ మీరేదో అడిగారు కదా! మేము ముందు వేరే వాడుతా ఉన్నాము. ఆ! ఇదేందో పలచగా ఉండది. మీరిచ్చినదిగా చిక్కగుండది. దానివల్ల దీంట్లో ఎక్కువ ప ఉన్నాయా? దీంట్లో తక్కువ ఉన్నాయా? మాకు డౌటు. అన్న ఇది నార్మల్‌గా అన్న అడిగింది మంచి పాయింటే అన్నమాట. ఇది నార్మల్‌గా వచ్చేసి ఎనుములకి, ఆవులకి మాత్రమే ఇది చేసామన్నమాట. సో, ఇది దీంతో వచ్చేసి మనకి ఇంగ్రీడియెంట్స్, కాంపోజిషన్స్ ఉంటాయి గదా! అవొచ్చేసి ప్యూర్ మనం ఒరిజినల్‌గా ఆవులకి ఎంత మాత్రం ఇయ్యాలా అనే దాంతోనే చేసాము. అట్లనే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసామన్నమాట. దానివల్ల ఆ థిక్‌నెస్ అయితే ఉంది. ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ దీనికి డిఫరెన్స్ ఏమంటే మేము డైరెక్ట్‌గా ఆవుకి బాగా ఎల్లల్లా కాంపోజిషన్స్ అన్నీ అట్లే బలంగా పట్టాలా అని చెప్పేసని ఆ విధంగా అయితే ఇచ్చాము. సో, ఇది సేక్వెల్ యూజ్ బిఫోర్ అని కూడా ఉండదు. డైరెక్ట్‌గా అట్లే యూజ్ చేసేయొచ్చు. ఇబ్బందయితే ఏం లేదు. సో, ఇది కూడా మేము మీకు చూపిస్తాము. ఇదొచ్చేసి కొంచెం థిక్‌నెస్ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఎక్కువ కెమికల్స్ అట్లేమి ఎక్కువ వాడకుండా ఇంగ్రీడియెంట్స్ అనేటివి కరెక్ట్‌గా మోతాదులో వాడి సో, మంచి క్వాలిటీతో ఇచ్చామనమాట. దానివల్ల ఇది ఆ మాత్రం థిక్‌నెస్ ఉంటుంది. సో, ఈ అన్న వాళ్ళకి అన్న మీరు మామూలుగా పాలు ఎట్లొస్తున్నాయన్న ఇప్పుడు ఇది ఏయకముందు? ఇదేయకముందు 1:30, 1:45 వస్తదండి. వస్తుందా? ఆ! సరే ఇది చూద్దాం. ఇది ఒకసారి ఈ రోజు నుంచి వాడండి. ఒక 2 డేస్ తర్వాత మళ్ళా రివ్యూ చూద్దాము. దాన్ని బట్టి ఎంత మాత్రం వస్తదో మీకే అర్థమైతుంది. దాని తర్వాత మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇబ్బంది లేదు. చెక్ చేస్తేనే ఎవరికైనా ఒకటే చెప్తాను. నేను నా దగ్గర ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు. 1 లీటర్ కొని చెక్ చేసి చూడండి. దాని తర్వాత క్వాలిటీ ఉంటేనే నెక్స్ట్ టైమ్ ఫోన్ చేసి తీసుకోండి. మా నంబర్ అక్కడే పైన ఉంటది. థాంక్ యూ.